తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు కూడా నడవట్లేదు. డ్రైవర్లందరూ కూడా ధర్నాకు దిగిండ్రు. మరి ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళు అందరూ ఉంటే కూడా జర కొంచెం చూసి చేసుకోండి. అందరూ బస్ స్టాండ్కి వెళ్ళినాక కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి దానివల్ల క్యాబులు, ఆటోలు, ఇంకా మెట్రో వీటన్నిటికీ కూడా గిరాకీ అయితే గట్టిగా పెరిగింది. సో ఇక్కడ కూడా ప్రాబ్లమ్స్ రాకుండా గవర్నమెంట్ కూడా జనాలందరికీ అందుబాటులో ఉండేటట్టుగానే చూస్తూ ఉన్నారు. మరి ఆర్టీసీ సమ్మెతో బస్సులకు రెస్ట్, డిపోలకే పరిమితమైన బస్సులు, డిపోల ముందు ధర్నాలతో కార్మికుల నిరసన, నగరంలో అద్దె బస్సులు తిప్పుతున్న ప్రభుత్వం, చాలా ఏళ్ల తర్వాత కూడా ఆటోలు, క్యాబులకు పెరిగిన గిరాకీ, కరీంనగర్లో లారీని ఢీకొట్టిన అద్దె బస్సు. ఇక్కడ ఉన్నది కరీంనగర్లో లారీని ఢీకొట్టిన అద్దె బస్సు. ఎవరు ప్రైవేట్ డ్రైవర్ నడుపుతా ఉన్నాడు. సో లారీ గుద్దడం వల్ల ఆడ యాక్సిడెంట్ అయింది, కొంతమందికి గాయాలైనాయి. మరి ఆ డ్రైవర్ కరెక్ట్ గా లేకపోవడం వల్లనే యాక్సిడెంట్ అయిందని చెప్పి అక్కడ ప్రయాణికులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇట్లా కూడా ఇబ్బంది, ఇది కూడా ఒక ఇబ్బందికరమైన వాతావరణం ప్రభుత్వానికి కూడా. మీరు కరెక్ట్ గా చేసి ఉంటే ఇట్లా ఈ ప్రాబ్లం అయ్యేది కాదు అని చెప్పి కూడా జనాలు ప్రశ్నిస్తారు. మరి దీన్ని ఎట్లా తొందరగా సెట్ చేసుకుంటారనేది చూడాలి. మరి దానికి సంబంధించి సమ్మెలు చేస్తే పరిష్కారం కావు అని చెప్పి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్తా ఉన్నారు. కార్మికుల సమస్యలపై సానుకూలంగా ఉన్నట్లు వెల్లడి. ఇది నగరంలో మెట్రో సర్వీసులను కూడా పొడిగించిన సర్కారు. అదే అంటున్నా, జనాలకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా వాళ్ళు కూడా, ఎందుకంటే ఆర్టీసీ బస్సులు స్ట్రైక్ చేసుడు అనేది కూడా రోజు ఎంతమంది, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ట్రావెల్ చేస్తారు ఏంది అనేది కూడా ప్రతి ఒక్కరు తెలుసు. కాబట్టి ఆ ఇబ్బందులు ఎక్కడ రావద్దు. మళ్ళీ గవర్నమెంట్కి చాలా మైనస్ అవుతుంది. చాలా కాలం తర్వాత ఆర్టీసీ బస్సులు సేద తీరుతున్నాయి. సమ్మె కారణంగా అన్ని బస్సులు ఆయా డిపోలకి పరిమితం అయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. ప్రభుత్వంలో చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచే కూడా సర్వీసులు అయితే ఆపేసిండ్రు. మరి వెంటనే క్లియర్ చేయాలి, వాళ్ళ సమస్యలు కూడా చేయాలి అని చెప్పి వాళ్ళు కూడా చూస్తున్నారు. ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పిండ్రు. మరి ఇక దీనిపైన ఎలాంటి వార్తలు వస్తాయి, మరి మంత్రి గారు కానివ్వండి, కేబినెట్ కూడా కానివ్వండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం వీళ్ళందరితో కూడా మాట్లాడి వెంటనే అన్ని క్లియర్ చేస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇది ఎంతవరకు పోతుంది, ఏమవుతుంది ఏందని కూడా చూద్దాం.